వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అంటే ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఖేల్ రత్నాలు మను, గుకేష్, హర్మన్ప్రీత్, ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం. తెలుగు అమ్మాయిలు దీప్తి, జ్యోతికలకు అర్జున. అలాగే పరిమితులు లేకుండా రైతు భరోసా, భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా వర్తింపు, గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, 14 నుంచి ఆర్థిక సాయం పంపిణీ, 68 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం. అలాగే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి, ప్రభుత్వం ఉత్తర్వులు, ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రైలు ఎక్కలేం, బస్ ఛార్జీలు భరించలేం, సంక్రాంతికి రైళ్లని కిటకిట, ప్రైవేటులో అడ్డగోలుగా ధరలు, హైదరాబాద్ విశాఖపట్నం 7,000కు పైగా పైమాటే, 9 నుంచి 12వ తేదీ వరకు భారీగా ప్రయాణాలు, మూడింతలైన విమాన టికెట్లు, ఏపీఎస్ ఆర్టీసీ సాధారణ ఛార్జీలే, తెలంగాణ బస్సుల్లో 50% ప్రత్యేకం. అలాగే పరిమితులు లేకుండా రైతు భరోసా, భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా వర్తింపు, గ్రామ సభలో దరఖాస్తుల స్వీకరణ, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు. అలాగే కొత్త సంవత్సరం వేళ వణికిన అమెరికా, పలు చోట్ల హింసాత్మక ఘటనలు, లాగు వేగాస్లో ట్రంప్ హోటల్స్ వద్ద కారులో పేరుడు, హోనోవరలో బాణసంచా పేలి 3 మృతి, న్యూయార్క్ క్లబ్లో కాల్పులు, న్యూ ఆర్లియన్స్ ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య. అలాగే మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం, జనవరిలో ఉండే అవకాశం తక్కువే. అలాగే ఫార్ములా ఈ రేసులో ఈడీ విచారణకు హాజరు కాని బిఎల్ఎన్ రెడ్డి, గడువు కోరిన నిందితుడు, అదే బాటలో అరవింద్ కుమార్. పక్షుల భయం, సీసాలే అభయం. అలాగే మరో వార్త, చల్లపల్లి టెర్మినల్ 6న ప్రారంభం, ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని, అదే రోజు కాశ్మీర్కు రైలు సేవలు ప్రారంభం. ఇది ఈనాడు తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు, పంటలు వేసిన రైతులకే పథకం, 14 నుంచి జమ, రాళ్లు రప్పలు కొండలు గుట్టలున్న భూములకు బంద్, భరోసా కోసం అన్నదాతల దరఖాస్తు చేసుకోవాల్సిందే, పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు, అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్, 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ, కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం, రేపు నిర్వహించే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం. అలాగే బ్రాండ్గా తెలంగాణ, ట్రాఫిక్ నుంచి డ్రగ్స్, గంజాయి నియంత్రణ వరకు అన్నింటిలోనూ మన రాష్ట్రం ప్రత్యేకతను చాటాలి. టానాకో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదులు వాటి క్రోడీకరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పేదలైనా ధనికులైనా చట్టం న్యాయం ఒకేలా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ వాడాలి. ఒకే గొడుగు కిందకు హైడ్రా, జిహెచ్ఎంసీ, జలమండలి, ప్రభుత్వంపై ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. మీ అవినీతి చూస్తే సిగ్గేస్తుంది, ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా, ఎన్నిసార్లు చెప్పినా మారరా, సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లో చేరొచ్చాలనుకుంటున్నారేమో, అలాంటి ఆటలు సాగనివ్వను, అవినీతి సొమ్మునంతా కక్కిస్తా, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరిక. అలాగే నార్త్ సిటీ మెట్రో మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ క్యారిడార్ల డిజైన్లలో మార్పులు, సామీర్పేట మార్గంలో 12.1 కిలోమీటర్లు, నాగపూర్ మార్గంలో దాదాపు 4 కిలోమీటర్లు, పునాది నుంచి పిల్లల దాకా నిర్మాణం, హెచ్ఎండిఏ హెచ్ఎంఆర్ఎల్దే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు, నాడు కేంద్ర సహకారం లేక బుట్టదాఖలు. ఇక ఇదే ఫార్ములా, సంబంధం లేకుండా ఒప్పందం, నిబంధనలు పాటించకుండా చెల్లింపులు, ఫార్ములా ఈ కారేస్ నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం, ప్రభుత్వ బాధ్యత కేవలం సివిల్ పనులకి నిర్వహణకే, ఎఫ్ఈఓకు చెల్లింపులు చేయాల్సిందే, స్పాన్సర్స్ నష్టాలు వస్తున్నాయంటూ పక్కకి తప్పుకున్న ఎస్ నెక్స్ట్ జెన్, సంబంధం లేకపోయినా ఆ బాధ్యత నెత్తినేసుకున్న సర్కార్, సంబంధాలు లేని హెచ్ఎండిఏ ఖాతా నుంచి 46 కోట్లు, ఆర్థిక శాఖ క్యాబినెట్ ముద్ర లేకుండానే డాలర్లతో చెల్లింపు, ఆర్బీఐ అనుమతి తప్పనిసరి, అది లేకుండానే నిధులు బదిలీ. అలాగే ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి దుమ్మా, కొంత సమయం కావాలంటూ ఈమెయిల్, నేటి విచారణకు రాలేనన్న అరవింద్. అలాగే తెలుగు తేజాలకు అర్జున, స్ప్రింటర్ జ్యోతి, ఫారా రన్నర్ దీప్తికి పురస్కారాలు, గుకేష్, మను బకర్లకు ప్రతిష్టాత్మక ఖేల్ రత్న, హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్, పారాం జంపర్ ప్రవీణ్కు. అలాగే దాడుల వెనుక ఐఎస్, అమెరికా న్యూ ఆర్లియన్ ఘటన దుండకుడు, జబ్బర్ కారులో ఇస్లామిక్ స్టేట్ జెండా నిర్ధారించిన అధ్యక్షుడు జో బైడెన్, ఎఫ్బీఐ ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య, లాగ్ వేగాస్లో ట్రంప్ హోటల్ వద్ద కారు బాంబు పేరుడు, ఒకరి మృతి, 2 ఘటనలకు సంబంధం, మస్క్. అలాగే సుదీర్ఘకాలం విచారణ. అలాగే ఇక నమస్తే తెలంగాణ చూసినట్లయితే కనుక ఇందులో ప్రధానమైన వార్తలు చూద్దాం. వక్ఫ్ బాంబు, వేలాది ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములుగా గుర్తింపు, 3 నెలల క్రితమే రిజిస్ట్రేషన్ నిలిపివేస్తూ ఉత్తర్వులు. మౌలాలి, అనోజీగూడ, రాంపల్లి, మేడిపల్లి
మేడిపల్లి పలు కాలనీలు. అలాగే దరఖాస్తు చేస్తేనే భరోసా పంట పెట్టుబడి సాయంపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. 5 నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ, గ్రామ సభల్లో చర్చ, పంట వేసిన రైతుకే ఇవ్వాలని నిర్ణయం. 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? రైతు భరోసాకు దరఖాస్తులు, సర్కారు తీరుపై అనుమానాలు. అలాగే నేడు బీసీల రణబేరి. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ. 42% రిజర్వేషన్ లక్ష్యంగా ఇందిరా పార్క్ వద్ద సభ. రోజంతా ఉత్కంఠ తర్వాత అనుమతించిన పోలీసులు. విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల మద్దతు, సర్పంచుల సంఘం, పలు బీసీ సంఘాల సంఘీభావం. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాల్సిందే కవిత. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణ వచ్చిన వార్తలు. అలాగే ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలు ఎప్పుడైతే చూద్దాం. ముఖ్యంగా ఖేల్ రత్న మను, గుకేష్, హర్మన్ ప్రీత్, ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం. తెలుగు అమ్మాయిలు జ్యోతి, దీప్తులకు అర్జున. అలాగే జూన్లోగా తల్లికి వందనం, రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీబాబా. ఆ 2 పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దశల వారీగా విడుదల. పాఠశాలలు తెరిచేలోగా మెగా డిఎస్సి పూర్తి చేయాలి. మంత్రిమండలి సమావేశం నిర్ణయాలు. అలాగే నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం అవ్వాలి. మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు. పుస్తకాలే నా ధైర్యం, బలం. కుంగిన ప్రతిసారి దారి చూపాయి. జీవితంలో నిలబడే స్థైర్యాన్నిచ్చాయి. విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలాగే బోరుగడ్డ మరికొన్నాళ్ళు జైల్లో ఉండనియండి. అసభ్యకర పోస్టులు పెట్టడం తప్ప అతనికి వేరే పని లేదా? అలాగే వణికించిన అమెరికా. కొత్త సంవత్సరం వేళ పలు చోట్ల హింసాత్మక ఘటనలు. లాగ్ వేగస్లో ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు. అలాగే పండుగ ప్రయాణం దూరాభారం. సంక్రాంతికి రైళ్లు, బస్సులు కిటకిట. ప్రైవేట్ బస్సుల్లో అడ్డగోలుగా ఛార్జీలు. ఇది ప్రధానంగా ఈనాడు ఏపీకి సంబంధించిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్ చూద్దాం. అలాగే ఇందులో కూడా తల్లికే తొలి వందనం, బడికెళ్ళే పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. అలాగే బాబుని తిట్టు అయినా పోస్టు పట్టు. బుడితి రాజశేఖర్ సర్వీసు పొడిగింపుపై విస్మయం. 2014-19లో ఆయనకు చంద్రబాబు ప్రాధాన్యం అయినా సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా గలం. అలాగే బడుల్లో పిల్లలకు తొలి వ్యాకరణం నేర్పించాలి. సాహిత్యంతో మనస్సు, మేధస్సు వికసిస్తుంది. మాతృభాష రక్షణకు పుస్తక ప్రదర్శనలు దోహదం చేస్తాయి. సృజనాత్మక పెంపునకు పుస్తక పఠనం ముఖ్యం. అలాగే బెకం మట్టిదంద. ఏలూరు జిల్లాలో అడ్డగోలుగా ఎర్రమట్టి దోపిడీ. లీజు తీసుకుంది ఒక చోట, తవ్వకాలు మరొక చోట. పర్మిట్లను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ. అలాగే విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి. 17,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ. నిధులకు కాకుండా టెక్నాలజీ రూపంలో బ్లాస్ట్ ఫర్నేసుల స్థానంలో 3 ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు. అలాగే బోరుగడ్డ అనిల్కు మరికొంతకాలం జైల్లో ఉండనియండి. అసభ్య పోట్లు పెట్టడం తప్ప అతనికి వేరే పని లేదా? ఈ తరహా పదజాలాన్ని ఆమోదించలేం. బోరుగడ్డ అనిల్ తీరుపై హైకోర్టు అసహనం. అలాగే పొలాలకు పీఎం కుసుమ్. 17 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు. కేంద్ర పథకంలో చేరాలని రాష్ట్ర నిర్ణయం. అలాగే మేనేజ్ చేసి మేనేజర్పైకి నెట్టి. బియ్యం కేసులో అమాయకుడిని బలి చేసే వ్యూహం. చేసిన తప్పును గోడౌన్ మేనేజర్పై నెట్టేసే ప్రయత్నం. అలాగే దాడుల వెనుక ఐఎస్. అమెరికా న్యూ ఆర్లియన్ ఘటన నిందితుడు. జబ్బర్ కారులో ఇస్లామిక్ స్టేట్ జెండా. అలాగే తెలుగు తేజాలకు అర్జున. స్పింటర్ జ్యోతి, ఫారా రన్నర్ దీప్తికి పురస్కారాలు. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. సాక్షి దినపత్రిక చూసినట్లయితే కనుక సర్కారుకు సూపర్ 6కు ఎగనామం. హామీలన్నింటినీ చంద్రబాబుకు మంగళం. రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ. ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంలో సవరణలు. అలాగే 4 ఖేల్ రత్న. మనుబాకర్, గుకేష్, హర్మన్ ప్రీత్, ప్రవీణ్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం. అలాగే మీకెందుకంత ఆసక్తి, ఆతృత? కేవియట్ వేయాల్సినంత కేసా ఇది? 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదంలో మీరెందుకు ఉత్సాహం? అలాగే చేతకాని నా కొడకల్లారా, ఇంతకన్నా ఏం చేస్తారా? బీజేపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అలాగే సీలికా దున్నెద్దమిక. 100 కోట్ల విలువైన సిలికా శాండ్పై ముఖ్య నేత దృష్టి. అలాగే కంప్యూటర్ కమాండర్ సిద్ధార్థ పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన అద్భుత మేధావి. అలాగే అమెరికాలోనూ చాయ్ సమోసా. భారతీయులకు సరికొత్త అతిథి మర్యాదలు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఈరోజు ముఖ్యమైన వార్తలు చూస్తే కనుక నిన్న కేబినెట్ భేటీ జరిగింది. నిన్న చంద్రబాబు అధ్యక్షున కేబినెట్ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అమలుకైతే ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరానికి తల్లి వందనం, అలాగే రైతులకు అన్నదాత సుఖీబాబా, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, పాఠశాల తెరిచేలోగా మెగా డిఎస్సి పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా కూడా ప్రధానమైన వార్త ప్రచురితమైంది.